మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మెయిన్గా కిడ్నీ డిసీజెస్ సంబంధించి. సో కిడ్నీ డిసీజెస్ రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు కూడా చాలా పెరుగుతున్నాయి. కిడ్నీ కూడా మన ప్రధాన అవయవాల్లో 5 అవయవాల్లో ఒకటి. సో మెయిన్ ఏంటంటే అది చెడిపోయిందని మన సంకేతాలు సామాన్యకి అందట్లేదు యాక్చువల్గా. సో సామాన్య మనిషికి నా కిడ్నీ ఖరాబ్ అయిందని తెలుసుకోలేకపోతున్నాడు. సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా? కిడ్నీ పరంగా వచ్చే డిసీజెస్ అంటే వేరే అంటే బీపీ, షుగర్ కాకోకుండా డైరెక్ట్గా కిడ్నీ పరంగా వచ్చే జబ్బులకంతా కూడా మనకంటే కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే జబ్బుకు డెఫినెట్గా మనకు సంకేతం వస్తుంది. అంటే ఫస్ట్ చిన్న వయసులోనే కిడ్నీ ఎఫెక్ట్ అయితే బీపీ పెరగడం కానీ, కాళ్ళు వాడడం కానీ, యూరిన్ అట్లాంటివి కిడ్నీనే ఎఫెక్ట్ అయితే డైరెక్ట్గా మనకు చాలా వరకు సంకేతాలు వస్తాయి. సైలెంట్గా కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా ఉండే జబ్బులు మాత్రం డయాబెటీస్, హైపర్ టెన్షన్. అక్కడ మనం దానిని సరిగ్గా ట్రీట్ చేసుకుంటే కిడ్నీ అఫెక్ట్ అయింది అనేది మనకు అన్లెస్ కొద్ది రోజుల తర్వాత వరకు మనకు ఏమి సంకేతం ఉండదు. ఓకే. అందుకని ప్రతి బీపీ, షుగర్ ఉండేవాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరంగా క్రియాటినిన్ అని, యూరిన్ మైక్రోఆల్బుమిన్ అని, ఈజీఎఫ్ఆర్ అని, యూరిన్లో ప్రోటీన్స్ పోతాయి, ఇవన్నీ చెక్ చేసుకునే పరీక్షలు షుగరు, బీపీ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి 6 నెలల్లో చేసుకుంటేనే మంచిది. అండ్ అన్నిటికంటే ముఖ్యము 2 బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ జబ్బులు రాకుండా చూసుకోవచ్చు కిడ్నీ పరంగా.